వేదిక మీద ఉన్న మిత్రులు, సహోద్యోగి మరియు టీచర్స్ అందరికీ నమస్కారాలు, పేరెంట్స్ అందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ హాయ్ హాయ్. అమ్మాయ్యా యాక్టివ్ అయినారు కదా, ఎక్కువగా టైం తీసుకోవడం లేదు. మొదట కొన్ని రహస్యాలు చెప్తాను, వినండి. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇంక్లూడింగ్ మా మిత్రుడు రమేష్తో సహా, నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత శివకిరణ్ సార్ గారితో పరిచయం అనుకుంటున్నారు. ఏదో సార్, మనము ఈ స్కూల్కు అప్లికేషన్ ఇవ్వడానికి డిఈఓ ఆఫీస్కి వెళ్ళామా లేదా? మన ఇద్దరం ఈ స్కూల్ తేవడానికి, పర్మిషన్ తేవడానికి ఆయనకు దగ్గర సంబంధం ఉంది. ఆయన ఎన్నో యూనియన్లో ప్రెసిడెంట్ కావచ్చు, వైశ్య సంఘం అధ్యక్షులు కావచ్చు. అయితే మీకు ఎవరికీ తెలియనటువంటి ఒక చిన్న రహస్యం, ఆయన చెన్నైకి సమ్మర్ క్యాంప్లో కోచింగ్ తీసుకునేటటువంటి స్టూడెంట్స్కు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళేవాళ్ళు. ఏమా రైట్? ఇది ఎవరికి తెలియదు. ఇది తర్వాత దాసలోడికిలో ఉన్నప్పుడే నాకు ఈయన చూశాను. ఆయన ఇప్పుడు మా సహోద్యోగి. తర్వాత ఇంకొక విషయం, పిల్లలకు తెలియనటువంటి రహస్యం, నా కూతుర్లు కూడా ఇదే స్కూల్లోనే చదివారు. నాకు ఇద్దరు కూతుర్లు కూడా ఇదే స్కూల్లోనే చదివారు. అప్పుడు ఇక్కడ కాదనమాట, జిఎంఎస్ కాంప్లెక్స్లో లైన్గా ఉన్నాయి కదా, అక్కడ కూర్చునే వాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళు ఇదే స్కూల్లోనే చదివి ఇప్పుడు బీటెక్ చెన్నైలో ఇద్దరు కంప్లీట్ చేసి ఇద్దరు ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్, మీ కుశల గురించి మీకు తెలుసు. తర్వాత మీరు సైలెంట్గా ఉంటే, పిల్లలు ఒక క్వశ్చన్ మీకందరికీ 60 cups are on the table. 60 cups are on the table. 2 are broken. Then how many cups are there on the table? చెప్పండి. 50. ఇంకోసారి బాగా వినండి. 60 cups are on the table. 4 answer. 60 cups, not 60. 60 cups. తాగేటటువంటి టీ కప్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏదో. ఇలాంటివన్నీ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఇలాంటివి చూడండి. మొబైల్ చూడొద్దండి నేను చెప్పను, కానీ 18 వన్స్ 18 ఎవరు ఈజీగా టక 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 రాయగలరు? ఓకే, ఇద్దరు ముగ్గురు కనపడుతున్నారు. అయితే మీరు ఇంటికి వెళ్ళగానే మీ మమ్మీదో మీ ఫాదర్దో యూట్యూబ్ తీసుకోండి. ఈజీ టు లెర్న్ 18 వన్స్ అనుకుంటండి. ఇంతేనా అనుకుంటారు? అలాంటివి చూడండి యూట్యూబ్లో. ఈ పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ అవసరం లేదు. మొబైల్ చూడండి, ఇలాంటివి చూడండి. ఓకేనా? కొత్తది ఏదైనా ఒక కామెడీ జోక్స్ కనుక్కొని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. తర్వాత పిల్లలకి అందరికీ బాగా చదువుకోండి. మీకు ఇష్టమైనటువంటి రంగంలో మీరు రాణించండి. ఇంకొకటి, అందరూ చిరునవ్వుతోనే ఉండండి. అందరూ కూడా చిరునవ్వుతోనే మీ మిత్రులతో మీ లైఫ్ను డీల్ చేయండి. తర్వాత ఇంకొకటి వచ్చేసి, పేరెంట్స్ ఉన్నారా? పేరెంట్స్, లక్ష్మీనారాయణ అయ్యా, పేరెంట్స్ అందరికీ ఒక చిన్న విన్నపం. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదా, మనకుండేది 2-3 పిల్లలు ఉంటారు, అబ్బాబంటే 4 ఉంటారు. ఆ 4 పిల్లలను వేగడానికే మనకు కోపం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గదురుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు 2 దెబ్బలు కూడా వేస్తూ ఉంటాము. మరి ఉపాధ్యాయులు ఇంతమంది పిల్లలను చూసుకోవాలంటే అప్పుడప్పుడు వాళ్లకు కోపం వస్తూ ఉంటుంది, కాస్త గదురుగా ఉంటారు.
అంత మాత్రాన్నే మనము ఉపాధ్యాయుల మీద రెచ్చిపోవన అవసరం లేదు. అది మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. తర్వాత ఉపాధ్యాయుని సోదరీమణులందరికీ కూడా, మేడమ్స్ మీరు అప్పుడప్పుడు అప్డేట్ కండి, అందరూ అప్డేట్ కండి. కొత్త కొత్త విషయాలు మీరు పిల్లలకు ఈజీగా చెప్పడం ప్రారంభించండి. మామూలుగా టీచర్స్కి ఉండేటటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ ఎంప్లాయీకి ఉండదు. అది మీరు ఒప్పుకుంటారా? ఎస్, టీచర్స్కి ఉండేటటువంటి అభిమానులు వేరే ఏ ఉద్యోగస్తులకు కూడా ఉండరు. మాకు ఉంటారు. మాతో భయపడి పెన్షన్ ఏమన్నా పక్కన పెడతాడేమో, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు పక్కకు పెడతారేమో, ఇలాంటి భయాల చేత మాట్లాడతారే కానీ, గౌరవం నటిస్తారే కానీ, ఉపాధ్యాయులకు ఉండేటటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగే వేరు. తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా మాట్లాడాలని ఉంది. అయితే చాలా ప్రోగ్రామ్స్ పిల్లలందరూ కూడా వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూపించాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.